హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము డిజైనర్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించండి అని కామెంట్స్లో అడిగారు, కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇలా వేసుకున్నప్పుడు కూడా మనకి పఫ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఈ మోడల్కి ఇంతకంటే ఎక్కువ పఫ్ పెట్టుకున్న లుక్ రాదు. ఈ మోడల్ హ్యాండ్స్కి ఫస్ట్ అయితే మనం ఇలా పేపర్ కటింగ్ చేసుకుంటాము. పేపర్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకుంటే ఇది ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉండేటట్లు ఇలా పెట్టుకొని ఫస్ట్ హ్యాండ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 10 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుని 11 ఇంచెస్ దగ్గర టేప్ ఇలా పెట్టుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసం 11 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఇలా లైన్ ని డ్రా చేసుకుంటాము. 3.5 ఇంచ్ ఆర్మ్ డౌన్ కి మార్క్ చేసుకుంటాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా లైన్ ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడ మనము మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 15, దాన్ని బై 2 చేసుకుంటే 7.5. మార్క్ దగ్గర నుంచి క్రాస్ గా టేప్ ఇలా పెట్టుకుంటే 7.5 ఇంచ్ ఈ లైన్ కి టచ్ అయ్యే విధంగా ఇక్కడికి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకుంటాము. టేప్ ని ఇలా క్రాస్ గానే పెట్టుకొని లైన్ ని డ్రా చేసుకుని 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకుంటాం, అంటే 9 ఇంచెస్ అనమాట. తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 10, దాన్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ డాట్స్ ని కలుపుతూ ఇలా లైన్స్ ని డ్రా చేసుకుంటాం. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసి ఇలా షేప్ ని డ్రా చేసుకోవాలి. తర్వాత పై వైపున మనకి కొంచెం పఫ్ లాగా రావడం కోసము ఈ మార్క్ దగ్గర నుంచి 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకుంటాము. ఇక్కడ సెంటర్ మార్క్ వచ్చేసి ఇది కదా, ఈ కర్వ్ లో ఇక్కడ నుంచి మనం ఇలా క్రాస్ గా ఇక్కడికి లైన్ టచ్ అయ్యే విధంగా ఇలా షేప్ ని డ్రా చేసుకుంటాం. తర్వాత మనము ఇక్కడ బాటమ్ సైడ్ నుంచి ఈ లెంత్ అనేది 3.5 ఇంచ్ పైకి పెట్టుకుంటాము. అంటే ఇక్కడ జస్ట్ ఒక 0.25 ఖర్చులకి వెళ్ళిపోతే మనకి దగ్గర దగ్గర 3 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్, జస్ట్ 2 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడేమో 3.5 ఇంచ్, ఇక్కడేమో 2 ఇంచెస్, ఇక్కడేమో 3 ఇంచెస్ ఈ లెంత్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి. మనము 1 సైడ్ క్రాసులు తీసుకోవాలి. ఆ క్రాసులు తీసింది ఫ్రంట్ సైడ్ కి రావాలన్నమాట. కాబట్టి మనము 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకుని క్రాసులు కటింగ్ చేసుకుంటాము. అది కూడా 1 సైడ్ మాత్రమే. అది ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే ఇలా కటింగ్ చేసుకుంటాము. ఇది క్రాసుల కోసం ఇలా మార్క్ చేసుకుంటే మార్క్ చేసుకుని ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ అవుటర్ సైడ్ ఇలా కటింగ్ చేసుకుంటాము. తర్వాత ఈ సెంటర్ లో 1 మార్క్ పెట్టుకొని పేపర్ ఇలా డివైడ్ చేసుకొని ఇక్కడ మనం క్రాస్లకి మార్క్ చేసుకున్నాం కదా, ఆ క్రాస్లు కటింగ్ చేసుకుంటాము. తర్వాత మళ్ళీ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే పేపర్ కటింగ్ చేసుకొని ఫినిష్ అయిపోతుంది. కట్ చేసుకున్న ఈ పేపర్స్ ని లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకుంటాం. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది బాటమ్ పార్ట్, దీన్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇలా అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకుంటాం. ఇటువైపున మాత్రం ఈ లైన్ కొంచెం పైకి ఇలా ఎక్స్టెండ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చులోకి లైన్ ని డ్రా చేసుకుంటాము. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. నేను ఇలా పెట్టుకుంటే ఇలా వస్తుంది కదా. మనము 1 సైడ్ క్రాస్ తీసుకున్నాం అంటే ఇటువైపున ఇక్కడ ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ వైపుకి వచ్చేటట్లు చూసుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకుంది, ఇది ఫ్రంట్ సైడ్. కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉండేటట్లు కటింగ్ చేసుకుంటాము. పై వైపున మోడల్ పెట్టడం కోసము శారీలో ఫ్యాబ్రిక్ ని తీసుకొని మనము ఈ విధంగా పేపర్ ని ఇలా పెట్టుకొని ఇటువైపున ఈ లైన్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేటట్లు కటింగ్ చేసుకోవాలి. ఈ అవుటర్ సైడ్ ఎగ్జాక్ట్ గా కటింగ్ చేసుకుంటాము.
ఇక్కడ సెంటర్లో వన్ మార్క్ పెట్టుకొని దీన్ని ఇలా డివైడ్ చేసుకొని ఈ పేపర్ని ఇలా పెట్టుకుంటే మనకి ఇటువైపున క్రాసులు తీసింది. దీన్ని ఇలా కటింగ్ చేసుకుంటాము. ఇక్కడ వన్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను క్రాస్లు అనేది ముందుగానే కటింగ్ చేసాను. అలా కాకుండా మనం ఈ హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అయిపోయాక ఫైనల్ గా ఈ హ్యాండ్ ని బాడీ పార్ట్ కి అటాచ్ చేసేటప్పుడు అప్పుడు కూడా క్రాసులు తీసి మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ముందుగానే తీసేసాను కాబట్టి మనం ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం చూసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే ఇది క్రాసులు తీసింది, ఇది పైవైపుకి రావాల్సింది కదా, ఇటువైపుకి వచ్చింది క్రాస్ తీసింది కాబట్టి ఈ లైనింగ్ క్లాత్కి క్రాసులు తీసింది ఇది కదా, ఇది కూడా ఇటువైపుకే వచ్చేటట్లు మనం ఇలా పెట్టుకొని ఫస్ట్ పైపింగ్ స్టిచ్ చేసుకొని తర్వాత టర్న్ చేసుకుంటాము. ఈ లైనింగ్ క్లాత్ అవతల వైపుకి టర్న్ అవ్వాలన్నమాట. ఇది పైవైపుకి రావాల్సింది. పైవైపుకి రావాల్సిన సైడ్ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని ఈ రెండింటికి మిడిల్లో మనము పైపింగ్ని స్టిచ్ చేసుకుంటాము. కాబట్టి మనం ఇటువైపున పైపింగ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా పెట్టుకుంటాము. ఇలా పెట్టుకున్నప్పుడు క్రాస్ తీసింది ఇటు రైట్ సైడ్కే వచ్చింది, ఇక్కడ క్రాస్ తీసింది రైట్ వైపుకే వచ్చింది అనమాట. దీన్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ స్టిచ్ మీదే మళ్ళీ స్టిచ్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ కట్ అనేది ఈ ఎడ్జ్కి కట్ చేసుకోవాలి. అప్పుడే మనం టర్న్ చేసినప్పుడు ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ని టర్న్ చేసుకుంటాము. ఇలా టర్న్ చేసుకొని అవుటర్ సైడ్స్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది కదా, దీన్ని ఈ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని జాయింట్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ అవుటర్ సైడ్స్ ఓవర్లాక్ చేసుకోవాలి ఇటువైపున ఇటువైపున. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్కి లైనింగ్ వేసుకోవచ్చు, లైనింగ్ వేసుకోకపోయినా ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. అది మన ఇష్టము. ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ అయినా సరే లైనింగ్ వేసుకోకపోయినా మనకి ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. ఇలా పెట్టుకుంటే ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, అది ఇటువైపుకే వచ్చింది, ఇది కూడా ఇటువైపుకే వచ్చిందనమాట. ఇలా పెట్టుకొని మనము ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకుంటాం. దీనికి బాటమ్ సైడ్ కూడా పైపింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి బాటమ్ సైడ్ కూడా పైపింగ్ వస్తుంది. దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి లోపల వైపున మనము హెమ్మింగ్ చేసుకోవాలి. దీనికేమో ఇక్కడ లోపల వైపున ఇలా వస్తుంది అన్నమాట. తర్వాత మనము ఇవి ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి ఫైనల్గా ఇలా వస్తుంది. మనకి రౌండ్ అనేది కూడా 7.5 ఇంచ్ రావాలి. అంటే 1.5 ఇంచ్ ఖర్చులకి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి 7.5 ఇంచ్ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ ఖర్చుల్లోకి 1 మార్క్ పెట్టుకున్నాము. అంటే క్రాసులు తీసింది కాకుండా బ్యాక్ సైడ్ మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 7.5 ఇంచ్ రావాలి. ఇక్కడ నుంచి మనం ఇలా మెజర్ చేసుకుంటే ఇది కరెక్ట్గా 7.5 ఇంచ్ రావాలన్నమాట. ఇలా చూసుకుంటే ఈ సెంటర్ మార్క్ దగ్గరికి మనకి కరెక్ట్గా 7.5 ఇంచ్ సరిపోతుంది. ఇలా చాలా ఈజీగా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మనము పై వైపున పఫ్ కోసం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలా 3 ఇంచెస్
స్టిచ్ చేసుకున్నాక వచ్చే పఫ్ అనేది మనకి మరీ ఎక్కువ రాదు, అలానే తక్కువ రాదు అనమాట. కరెక్ట్గా సరిపోతుంది. ఈ మోడల్కి కరెక్ట్గా మరీ ఎక్కువ ఉంటే లుక్ రాదు, అలానే తక్కువ ఉన్న లుక్ రాదు. కొంచెం మీడియంగా ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటేనే లుక్ వస్తుంది అనమాట. మనం ఎక్స్ట్రాగా 3 ఇంచెస్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.